పాస్టర్స్ని చూస్తున్నాము, ఓకే. వాళ్ళ ప్రసంగాలు చూస్తున్నాము. హ్మ్. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియా యూసేజ్ అసలు అందరికన్నా ఎక్కువగా వాళ్ళే వాడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. హ్మ్. ఎక్కడ చూసినా ప్రతి పాస్టర్కి ఒక యూట్యూబ్ ఛానల్, హ్మ్. ఒక సోషల్ మీడియా వింగ్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అవును. ఇంతకు ముందుకి ఇప్పటికి ఏమైనా వాళ్ళ మాట తీరు కానివ్వండి, ఇవి ఏమైనా వాళ్ళ ప్రసంగాలు అవి మారినాయి అంటారా? ఖచ్చితంగా మారాయి. ఓకే. మనం కొన్ని సంవత్సరాలు మహా అంటే ఒక 7, 8 సంవత్సరాల క్రితం మనం వెళ్తే పాస్టర్లు ఎలా మాట్లాడేవారంటే దేశం గురించి, భరతమాత గురించి ఎలా మాట్లాడారు, హ్మ్. జాతీయ జెండా గురించి ఎలా మాట్లాడారు, హిందుత్వం మీద, హిందుత్వ విగ్రహారాధన పద్ధతి మీద, కనకదుర్గమ్మ దేవతను దయంగా చిత్రీకరిస్తూ ఇలాంటి విచ్చలవిడిగా వీళ్ళు చాలా మాట్లాడేవాళ్ళు. ఇంకా బ్రిటిషర్స్‌లను కూడా కన్న తల్లిదండ్రులు అనేవాళ్ళు. అలాంటి పాస్టర్ వచ్చేసి ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ ఉన్నారు. నేను పేర్లు కూడా చెప్తున్నాను. హ్మ్. విజయ్ కుమార్ వచ్చేసి భరతమాత, భరతమాత అంటున్నారు. భరతమాతకి ఎంతమంది భర్తలు అంటూ భరతమాతను అవమానించడము. తర్వాత జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టడం మీద అదొక గుడ్డ ముక్క అని చెప్పేసి పీడి సుందరరావు అనడము. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రధానమైనటువంటి పాస్టర్లు. పేరు ప్రఖ్యాతులు పొందిన యూట్యూబ్‌లో లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉండి, మళ్ళీ ఈయన స్కూల్స్ పెడితే ఎంతోమంది బైబిల్ స్కూల్స్ నేర్చుకున్న ఒక మత పెద్దలు. హ్మ్. వీళ్ళు యూట్యూబ్‌లో మాట్లాడే వైఖరి ఎలా ఉందంటే, అసలు ఎటువంటి వీడియో రికార్డ్ అవ్వకుండా ఊర్లల్లో పాస్టర్లు దేశం మీద ఎలాంటి వ్యతిరేకత భావన తీసుకొస్తూ ఉండొచ్చు, అది మనం గమనించాలి. అంటే ఓకే. యూట్యూబ్‌లో మాట్లాడినవి ఇలా ఉన్నాయంటే, హ్మ్. ఈ దేశాన్ని 2 ముక్కలు చేయండి, క్రైస్తవులకు ప్రత్యేకంగా దేశం ఇవ్వండి అని చెప్పేసి పబ్లిక్‌గా మాట్లాడేవాళ్ళు చాలామంది. అవును. కానీ ఇప్పుడు మేము మేము ఎంటర్ అయ్యే కొద్దీ, మేము కానీ మా శివశక్తి వాళ్ళు, హిందూ జనశక్తి వాళ్ళు, మేము మహా అంటే ఒక 10 మంది కూడా లేము. వేల మీద లెక్క పెట్టొచ్చు. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది. హ్మ్. మేము వచ్చేసరికి ఓహో! దేశం గురించి ఇలా మాట్లాడకూడదా? ఓహో! అలానా? అని చెప్పేసి ఒక భయం అనేది వచ్చింది. గతంలో మీరు చూడండి ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు లెవ్వు. అందరూ డిలీట్ చేసుకున్నారు. నా దగ్గర చాలా ఉన్నాయి. హ్మ్. మేము చర్చికొచ్చే వాళ్ళలో దయ్యాలు వదలగొడతాము. మీకు దయ్యాలున్నాయి, దయ్యాలు పట్టాయి అని చెప్పేసి దయ్యాలు వదలగొట్టాలంటే స్కిట్‌లు చేసేవాళ్ళు. ప్రేయర్ ఆలేశాను మీకు దయ్యం వదిలిపోయిందని చెప్పేసి. నేను వీటన్నిటి మీద ఒకసారి నేను టీవీ9 ఛానెల్‌తో మాట్లాడాను. ఓకే. మాట్లాడేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ వారికి మొత్తం ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం సీరియస్‌గా తీసుకొని ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. అది పెనుగంచిప్రోలులో పాస్టర్ రత్నకుమార్ మీద. హ్మ్. ఒక అమ్మాయి ఎళ్లి నాకు దయ్యం పట్టింది, దయ్యం వదలగొడతాను అంటే, అవునమ్మ నీ ఒంట్లో నిజంగా దయ్యం ఉందని చెప్పేసి ఈడు డ్రామాలాడాడు. అంటే అది మా ప్లానింగ్ అని వాడికి తెలియదు. రైట్. అడ్డంగా బుక్ అయిపోయిండు. అడ్డంగా బుక్ అయిపోయేసరికి మరుసటి రోజు కెమెరాలన్నీ తీసుకొని వచ్చేసరికి లేదు వాడేదో కవరింగ్ చేసుకోవాలని ట్రై చేశాడు. ఆ దెబ్బకి మొత్తం పాస్తోళ్ళందరికీ భయం పట్టుకుంది. ఓహో! దయ్యాలు వదలగొట్టే వాళ్ళు వస్తే ఎట్లా ఉంటదో తెలియక, అంతకుముందు వాళ్ళు దయ్యాలు వదలగొట్టామని చెప్పేసి మోసపూరితమైనటువంటి వీడియోలన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్‌లో డిలీట్ చేసేసుకున్నారు. హ్మ్. అవన్నీ కూడా నా కాడ ఉన్నాయి. ఇప్పుడు అలా చేయట్లేదు. కొంచెం ఓహో! అలా చేయకూడదు అని కొంచెం భయము, భక్తి అనేది వచ్చింది. ఇప్పుడు పాస్టర్లందరి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మేము ఒక నలుగురు, 5 మంది మాట్లాడుతున్నాం అంతే, ఎక్కువ మంది లేరు. బైబిల్ గురించి మేము ప్రశ్నిస్తున్నాం. హ్మ్. ఈ పాస్టర్లను మొత్తానికి కార్పొరేట్ పాస్టర్‌తో సహా చర్చికొచ్చే వాళ్ళలో ఎవరు ఎప్పుడు విశ్వాసం కోల్పోయి మా వ్యాపారాలు దెబ్బతీస్తాయా? అంటే మా వ్యాపారాల పరిస్థితి ఏందని చెప్పేసి భయంతో బతుకుతున్నారు. ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలు అంటే మా వీడియోస్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నా. మోర్ దెన్ రీచ్ అవ్వట్లేదని ఒకవేళ ఎప్పుడన్నా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రవీణ్ కుమార్ వీడియోలు కానీ, ఇంటర్వ్యూలు కానీ, శివశక్తి వీడియోలు కానీ, లేదా మా పుస్తకాలు కానీ, మా బుక్‌లెట్ కానీ వాళ్ళ దగ్గరికి చేరితే, వాళ్ళు బైబిల్ చదివితే, మమ్మల్ని ప్రశ్నిస్తే, మా బ్రతుకు తెరుగు ఏంటి అని చెప్పేసి, ఎక్కడ చర్చకొచ్చే విశ్వాసాలు కోల్పోతారని చెప్పి భయం గుప్పెట్లో చాలామంది పాస్టర్లు బతుకుతున్నారు. ఓకే. కానీ ఎప్పుడైతే మా యొక్క ఇన్ఫర్మేషను, ఈ ఇంటర్వ్యూల ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందో, ఖచ్చితంగా మేల్కొంటారు. ఎందుకంటే వాళ్ళందరూ బాధితులు. వాళ్ళందరూ బైబిల్‌ని అడ్డం పెట్టుకొని, క్రైస్తవం అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే వాళ్ళు కాదు. వాళ్ళు భయంతో వెళ్ళిన వాళ్ళు. హ్మ్. పరలోకం అనే కాన్సెప్ట్‌తో వెళ్ళిన వాళ్ళు. అది నిజమా? అబద్ధమా? అనేది మనం చెప్పగలిగితే మారేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, అందుకే వాళ్ళు మారుతారు కాబట్టి, ఓ క్రైస్తవుడా మేలుకో, ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి నేను ఒక బుక్‌లో ప్రిపేర్ చేసింది. ఎందుకంటే క్రైస్తవులారా మేల్కోండి అని చెప్పేసి నేను రాసాను అది. కానీ ఖచ్చితంగా పాస్టర్‌లకి భయము, భక్తి, తర్వాత ఈ పబ్లిక్ వస్తే ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. ఇప్పుడు వాళ్ళు మా బైబిల్ గురించి మీకెందుకు అని చెప్పుకునే స్టేజ్‌కొచ్చారు. మా బైబిల్ గురించి తెలుసుకోండి, మా బైబిల్ ఏంటని చెప్పేసి రోడ్ల మీద తిరిగేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు వాళ్ళకు అటవీ ప్రాంతంలో గిరిజనుల వాళ్ళకి కూడా వీళ్ళ మీద తిరుగుబాటు స్టార్ట్ అయింది. నువ్వేంది ఇక్కడికొచ్చి మతం మారుస్తున్నావు అని చెప్పేసి. అలాగా స్టార్ట్ అయింది. రాబోయే రోజుల్లో కూడా నేనొక పాస్టర్‌ని అంటే ఒకప్పుడు పాస్టర్ అంటే గౌరవం. వైట్ కలర్ షర్ట్ ఏసుకొని పాస్టర్ అని చెప్పి బైబిల్ పట్టుకొని పోతుంటే, ఆ! పాస్టర్ గారు వచ్చారని చెప్పేసి అవును. అప్పుడు హిందువుల గౌరవం. ఇప్పుడు బైబిల్ పట్టుకొని పాస్టర్ అంటే ఎవరు ఎక్కడి నుంచి వచ్చి కొడతారా అని భయం పడే స్టేజ్‌కి చాలామందొచ్చారు.
ఇంకా ఇంతకంటే 10 ఇంతలు మార్పు రాబోతుంది. మేము దానికోసము మేము శాయశక్తులా మేము గ్రౌండ్ లెవెల్‌లో కూడా మేము వర్క్ అనేది చేస్తున్నాం మేడం.